సినిమాల్లో నా రూటే సెపరేట్ అనే మోహన్ బాబు నిజ జీవితంలోనూ చాలా డిఫరెంట్గా ఉంటారు. సినిమాల్లో ఎంత ఆవేశపరుడో నిజ జీవితంలోనూ అంతే దూకుడు కనిపిస్తుంది. ముక్కుసూటి మనిషి కాబట్టి వివాదాలు వెంటే ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే విలక్షణ వ్యక్తికి విలక్షణ వ్యక్తిత్వం తోడైంది. ఆవేశం వారసత్వంగా వచ్చిందని ఆయన అంటున్నారు. తమిళ కన్నడ సినీ పరిశ్రమలో అత్యంత ప్రాణ స్నేహితులున్నా తనకు తెలుగులో సినిమా మిత్రులే తప్ప ప్రాణ స్నేహితులే లేరని కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. సినీ పరిశ్రమలో కొందరు లోఫర్లు, డాఫర్లు, బ్రోకర్లు, రోగ్సు, రాస్కేల్స్ ఉన్నారంటూ విరుచుకుపడుతున్నారు. తెలంగాణ కంటే రాయలసీమలో వెనకబాటుతనం ఎక్కువగా ఉందని, ఆ ప్రాంతాభివృద్ధి కోసం ఉద్యమం చేయాలని ఉందని మోహన్ బాబు చెబుతున్నారు. భక్తవత్సలం నాయుడు అమ్మా నాన్న పెట్టిన పేరు మోహన్ బాబు అనేది ఇండస్ట్రీలో దాసరి నారాయణరావు గారు పెట్టారు. అది ఎలా అంటే, నేను ఇండస్ట్రీకి వచ్చి అసోసియేట్ డైరెక్టర్గా ఉండేవాడిని. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్కి వేలాది రూపాయల జీతం ఉంటుంది. అప్పుడు నేను 6 నెలలు చేస్తే 50 రూపాయలు ఇచ్చారు. అదేంటంటే, నీకు ఫుడ్ పెట్టేదే గొప్పయ్యా అన్నారని నిర్మాత. నిద్ర తిండి లేని రాత్రులు ఎన్నో గడిపాను. నాన్నగారు వద్దురా, ఉద్యోగం చేసుకుని బతకొచ్చురా అన్నారు. బంధువర్గంలో పిల్లని ఇవ్వడానికి అసహించుకున్నారు. మా మేనమావలంతా ధనికులు, వాళ్ళు నాకు పిల్లని ఇవ్వబోమన్నారు. గాలిముండా కొడుకు అన్నారు. 75లో పెళ్ళయింది. 14 రోజులకు మద్రాసులో కాపురం పెట్టాను. అప్పట్లో దాసరి నారాయణరావు గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. విజయవాడలో టెస్టులు పెడతాము, బయలుదేరు అన్నారు. నేను ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు మా ఆవిడ, మీరు హీరో అవుతారు చూడండి అంది. అది స్వర్గం నరకం సినిమా. నరకంలోంచి స్వర్గంలోకి వచ్చే క్యారెక్టర్ నాది. అక్కడ దాసరి గారి భార్య పద్మగారి పుణ్యమాని సెలెక్ట్ అయ్యాను. మనోరమ హోటల్లో ప్రెస్ మీట్. దాసరి గారు మోహన్ రావు గారు అని పిలిచి, నిన్నేనయ్యా భక్తవత్సలం లే అన్నారు. లేచాను. సినిమాలో నీ క్యారెక్టర్ పేరు మోహన్ రావు, ఇక నుంచి నీ పేరు మోహన్ బాబు అని దాసరి చెప్పారు. దాంతో విజయవాడలోని కనకదుర్గమ్మ గుడికెళ్ళి కొత్త పేరు ముందు అమ్మకు చెప్పి తర్వాత మెద్రాస్ ఫోన్ చేశాను. మా ఆవిడకి విషయం చెప్తే తాను సంతోషంతో ఏడ్చింది. ఎస్, నాకు అన్ని పాత్రలు ఇచ్చి జీవితం ప్రసాదించిన వ్యక్తి గతాన్ని మరిచిన మనుషులు చితిమీద పేర్చబడ్డ శవాలంటాను నేను. కులమతాలకు నేను అతీతము. ఆయన ఏదైనా తప్పు చేస్తే అడిగే హక్కు నాకుంది. అందుకే దాసరి గారి దగ్గరే తల వంచుతా. ఎందుకంటే నా మనసును బాగా కష్టపెట్టిన సంఘటన. నేను అప్పట్లో కార్ షెడ్లో అద్దెకుండేవాడిని. అప్పట్లో నెల అద్దె 35 రూపాయలు. ఇంటి ఓనర్కు ఒక నెల అద్దె కట్టలేదు. అప్పట్లో నాకు 4-5 వంట గిన్నెలే ఉండేవి. ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి ఒక గిన్నెలో మలం ఉంది. ఇంటి యజమానురాలే అలా చేసిందని పని అమ్మాయి చెప్పింది. ఆ క్షణం ఏడ్చేశాను. ఒక సుఖం వెనకాల ఇలాంటి కష్టాలే ఉంటాయి. అదే నాలో కసిని పెంచింది. నేను ఇంతవరకు ఇది ఎవరికీ చెప్పలేదు. కష్టాలు పడ్డాను కాబట్టి ఎదుటివాడికి ఎందుకు తల వంచాలన్నదే నా భావన. అది కొందరికి తలబిరుసుగా కనిపిస్తుంది అన్నారు మోహన్ బాబు.